అందరికీ శుభం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మానవ రక్షణకై మనిషిగా పుట్టిన అదోనాయ్, మహాకృపగల అదోనాయ్, మరువని దేవ, మహిమ సింహాసనాసీనుడ, మహా వివేకము గల తండ్రి, మూలాధారి, మనుష్య కుమారుడ, మర్మములు బయలుపరచు వాడ, మానవ రాజ్యాలపై అధికారి, మహాకార్యములు చేయు తండ్రి, మహిమగల రాజా, మిక్కిలి హెచ్చైన వాడ, మేపడి కాపరి, యాకోబు ఎలోహిం, యెహోవా ఈరే, యావే రాఫా, యెహోవా నిస్సి, యెహోవా రోహి, యెహోవా షాలో. తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇలాంటి సమయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ, మా కష్ట నష్టాలలో తండ్రి నీవు తోడే ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానములో మరి ధ్యానించబోతున్న అంశంలోనూ మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణ పుటురులలో మరువక మురళిడి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయంకంపముచే, ఆదరెను ధరణి భయంకంపముచే. ఓ యావే నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యావే. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దావీదు అదోనాయి వారి మందిరాన్ని కట్టుటకు రాళ్లను చెక్కే వారిని, ఇనుమును, ఇత్తడిని, దేవదారు మ్రానులను, ఈ దేవదారు మ్రానులు సీదోనీయులు, తూరీయులు దావీదుకి తెచ్చిచ్చేవారు. ఈ యొక్క సామాగ్రిని అంతటిని మరి సమకూర్చి ఎలోహిం నామ మందిరం కోసం, మందిరం దేనికోసం అండి? చర్చి దేనికోసము? అదోనాయి వారి నామం మహిమ కోసం కట్టబడతాడు. నీ కుమారుడు అంటే దావీదు కుమారుడు సమాధానకర్త అని పేరు గల, అందువలననే సొలొమోను సమాధానకర్త అనే పేరును పెట్టినట్లుగా ఆ సొలొమోను వారే మరి ఈ యొక్క మందిరాన్ని కట్టే విధముగా ప్రణాళికను యావే తండ్రి దావీదుకు బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంకేమంటున్నాడంటే, మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారము తీర్పులు తీర్చి ఆ విధంగా జాగ్రత్త పడాలి అని కూడా సొలొమోను వారికి దావీదు వారు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు మాత్రమే వారి యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2,00,000 మణుగుల బంగారము, 60 కోట్ల మణుగుల వెండి, ఇత్తడి, ఇనుము, మ్రాను, అంటే ఇవి లెక్కలేనన్నంత, వీళ్ళన్నిటినీ సమకూర్చి సొలొమోను వారికి మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించినట్లుగా కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం.
ఆమెన్.